పీపుల్, మేమందరం ఎక్కడికి వెళ్తున్నామని మీరు అనుకుంటున్నారో గెస్ చేయండి. సో ఆల్రెడీ అయితే థంబ్నెయిల్ చూసే వచ్చింటారు కాబట్టి సో మేమైతే ఫామ్ హౌస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో పాలకొల్లులో అయితే ప్రెసెంట్ మా హస్బెండ్ వర్క్ అయితే చేయిస్తున్నారు. సో ఇంకా అది కూడా కాక ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో బర్త్డే రోజు అలా అందరం ఫ్యామిలీ అంతా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజే బయలుదేరేసి అయితే వెళ్ళాము ఫామ్ హౌస్కి. సో చూడండి ఫామ్ హౌస్ అంతా ఎట్లా ఉందో నైట్ టైంలో చూపిస్తున్నాను మీకు. అండ్ కుదిరితే మార్నింగ్ వ్యూ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సింపుల్గా అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఫామ్ హౌస్ కంటే బయట సరౌండింగ్స్ అయితే చాలా బాగుంటాయి. సో మంచిగా ప్రశాంతంగా చుట్టూ కొబ్బరి చెట్లు, పక్షుల సౌండ్స్తో అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఎంత ప్లెజెంట్గా ఉందో. మంచిగా అయితే రోజంతా అక్కడే బోర్ కొట్టకుండా అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట. ఆ సౌండ్స్కి, ఆ ఫ్రెష్ ఎయిర్కి, మనకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అయితే మంచిగా అయితే ఉండొచ్చు. సో నేను నైట్ టైం వెళ్ళాం కాబట్టి నైట్ అయితే బయట ఏం షూట్ చేయలే, జస్ట్ మొత్తం లోపల అంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో. సో ఇది మీకు తెలుసు కదా, పాతకాలంలో మనకి సాంగ్స్ వినేవాళ్ళం కదా, అది జస్ట్ ఊరికే డెకరేటివ్ పీస్గా పెట్టున్నారనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే జస్ట్ ఇవన్నీ మీకు చూపిస్తే బాగుంటుంది కదా, డెకరేటివ్ పీసెస్ బాగున్నాయి అని చెప్పి జస్ట్ ఒకసారి అయితే చూపించేస్తున్నాను అనమాట. అండ్ నాకైతే ఇక్కడ ఇవి ఉన్నాయి అయితే చాలా బాగా నచ్చాయి, బాగున్నాయి అవన్నీ. అండ్ కాన్సెప్ట్ కూడా సింపుల్గా సూపర్గా అయితే ఉంది. ఇంకా తర్వాత అయితే ఇంకా సైడ్ దగ్గరికి అయితే వెళ్ళేసి ఒకసారి చూసేసేసుకొని పక్కనే రెస్టారెంట్ ఉందన్నమాట. నైట్ డిన్నర్ అయితే చేసేసాము. ఇంతకీ సైట్ అంటున్నాను ఏమనుకుంటున్నారా, రిలయన్స్ జియో స్మార్ట్ మనకి ట్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నమాట. ఇంక ఇది వచ్చేసేసి ఇంక ఎర్లీ మార్నింగ్ మీకు కొంచెం రా ఫుటేజ్ యాడ్ చేస్తాను. ఆ సౌండ్స్ అయితే చాలా బాగున్నాయి. చినుకులు పడుతున్నాయిరా. ఎక్కడ తర్వాత వెళ్దాంలే కొంచెం సేపు ఆగి. వాటర్ ఉన్నాయి అన్నమ్మా, వర్షం పడుతుంది కదా. చూసారు కదా చినుకులు అయితే మనకి, ఇది ఫాగ్ మంచు పడుతుంది కదా, మంచు ఎట్లా పడుతుందో చినుకులు అయితే అట్లా పడుతూనే ఉన్నాయన్నమాట. పెద్ద వర్షం కాదు, బట్ కంటిన్యూస్గా పడతానే అయితే ఉంది. బట్ దానివల్ల అయితే ఇబ్బందిగా అయితే ఏం లేదు, ప్లెజెంట్గా అయితే ఉందన్నమాట. మంచిగా సౌండ్స్ కూడా చూడండి ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో. మేమైతే చాలా ఒక 2-3 అవర్స్ అయితే మంచిగా అంతా తిరిగేసేసి ప్రశాంతంగా అయితే కూర్చున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. సో ఈ పొల్యూషన్ వీటన్నిటికీ దూరంగా అయితే మంచిగా అయితే చాలా స్పెండ్ చేసామన్నమాట. అట్లా కాదు అను. ఒక 3-4 ఇయర్స్లో ఫామ్ హౌస్ డ్రీమ్ తీరుతుందేమో చూడాలన్నమాట. సో ఇంక ఇది వచ్చేసి ఏంటంటే పాలకొల్లు నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసేసి మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫామ్ హౌస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్న రూమ్ అయితే ఎవరికి ఇవ్వరనమాట, జస్ట్ వాళ్ళకి క్లోజ్ అనుకున్న వాళ్ళకే ఇస్తారు. అండ్ బయట మాత్రం ఈ లొకేషన్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఫోటోషూట్స్కి అయితే వాళ్ళు రెంట్కి ఇస్తారనమాట. పాలకొల్లుకి నియర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇట్లా ఫోటోషూట్స్ తీయించుకోవడానికి ఈ ప్లేసెస్కి వస్తారు కదా, వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సంథింగ్ సంస్కృతి ఎవెన్యూ ఏదో అయితే నేమ్ ఉంది, సుకృతి ఆర్ సంస్కృతి.
చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ పాలకొల్లులో ఉన్న వాళ్ళకైతే ఈ లొకేషన్ తెలిసే ఉంటుంది. అండ్ ఇంకా తర్వాత అయితే ఇక్కడ కొంచెం సేపు అయితే రిలాక్స్ అయిపోయాము. ఇట్లా రిలాక్స్ అయ్యే స్పాట్స్ కూడా ఒక 2-3 అయితే వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ ఉయ్యాల అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఉయ్యాల బాగుంది, దాని చుట్టూరు అయితే వాళ్ళు ఒక చెట్టు అల్లించారనమాట. ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ పాండ్ దగ్గర ఏంటంటే బాబు కిందకి వెళ్దామని చూశాడు, బట్ అక్కడ ఏంటంటే చినుకులు పడటం వల్ల కొంచెం స్లిప్పరీగా ఉంది. పడిపోతాను అన్న, ఇప్పుడు వద్దని చెప్పాను. ఇంకా వాడేమో ఫిషెస్ పట్టాలంట, అందులో ఫిషెస్ కూడా ఉన్నాయంట. సో ఇంకా అక్కడ వర్క్ చేసే వాళ్ళకైతే కొంచెం గాలం మీ దగ్గర ఉందా అండి అని ముందు రోజు అడిగితే ఉందా అండి, రెడీ చేస్తామని చెప్పి అన్నారు. బట్ ఇంకా గాలం తీసుకొచ్చే అబ్బాయి అయితే ఈరోజు లేట్ గా వచ్చాడంట. మేమేమో టెంపుల్కి వెళ్ళేది ఉంది. మేము టెంపుల్కి వెళ్ళే లోపు అయితే తను అయితే రాలేదు. సో ఇంకా ఫిషెస్ పట్టలేదు, ఫిషింగ్ చేయలేదని చెప్పి అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బట్ మంచిగా అయితే నేచర్లో ఎంజాయ్ చేసినందుకైతే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడైతే పిల్లల్ని ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం ఇట్లా నేచర్లో స్పెండ్ చేయడం, వాళ్ళకి ఇట్లా మనం గార్డెనింగ్ చేసుకోవాలి ఇంట్లోనైనా, లేకపోతే ఇట్లా ఫార్మింగ్ చేయాలి, ఇట్లా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటాయి అన్నమాట. సో మా పిల్లలకైతే అప్పుడప్పుడు నేనైతే ఇంట్లో వాళ్ళ చేతే మొక్కలు నాటిస్తానన్నమాట. నేను నాటుతుంటే వాళ్ళు వచ్చి మేము నాటుతాం మమ్మీ అని చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తుంటారు. ఇంట్లో పనుల్లో కూడా మంచిగా హెల్ప్ చేస్తుంటారు అనమాట ఇద్దరు. అండ్ ఇక్కడ బైక్ ఉంది, వర్షం పడుతుందని కవర్ వేసి ఉంచారు. అక్కడ కూడా ఫొటోస్ అట్లా తీసుకుంటారనమాట. అండ్ ఇక్కడ ఇది ఒక సిట్టింగ్ ఏరియా, ఇక్కడ కూడా బాగుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసేయడానికి అయితే వెళ్ళాము. ఆ తర్వాత కూడా మా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కూడా మమ్మీ ఇంకొంచెం సేపు బయటకు వెళ్ళి ఇంకొంచెం సేపు అంతా ఎక్స్ప్లోర్ చేసి వద్దాం మమ్మీ అని చెప్పి అన్నారు. ఇంకా మా పాప అయితే అక్కడ దొరికిన పూలన్నీ కోసుకొచ్చి అయితే మాకైతే ఇస్తుంది, తీసుకోమని చెప్పి అయితే. సో నేనైతే కొయ్యకు నాన్న, చెట్లకు బాగుంటాయి కదా అట్లా నుంచి అని చెప్పి అన్నాను. ఇంకా తర్వాత అయితే అక్కడ కింద పడిన పూలన్నీ తీసుకొని అయితే ఫొటోస్ తీస్తుంటే వాళ్ళకి వాళ్ళే పైకి వేసుకోను, అదేదో కొన్ని అయితే క్యాండిడ్ పిక్స్ లా అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ అయితే వెనకాల వాల్స్ మీద కూడా చాలా డిఫరెంట్ గా డెకరేటివ్స్ అన్ని పెట్టారనమాట మంచిగా. కొన్ని అయితే నాకు మళ్ళీ మంచిగా అనిపించాయి. అయితే పూలు కోయడం పిచ్చేంటో మళ్ళీ ఇంకొకటి అయితే తెచ్చిచ్చింది. ఇంకా అది అలా సరదాగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా కొంచెం సేపు అటు సైడ్ వెళ్ళి కూర్చుందాం కదా అని అయితే వెళ్తున్నాను. సో వర్షం అయితే అసలు ఎట్లా పడుతుందో వీడియోలో అయితే మీకు అంత కనిపించట్లేదు, కానీ కంటిన్యూస్గా అయితే పడుతూనే ఉంది. చిన్న చినుకులు నాకైతే బాగా అనిపించింది, బాగా చల్లగా కూడా ఉందన్నమాట. ఫామ్ హౌస్ లోపలైతే పెద్దదేం కాదు, కానీ బయట మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా తర్వాత అయితే పైకి వెళ్ళాము, ఒకసారి పైన కూడా వ్యూ చూసేద్దాము ఒకసారి ఎలా ఉంటుందా అని చెప్పి పైకి కూడా వెళ్తున్నాము. పైన నుంచి అయితే చుట్టుపక్కల మంచిగా అసలు ఎక్కడ చూసినా గ్రీనరీ అన్నమాట, అంత బాగుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఏంటంటే అన్ని ఇవే మనకి చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అండ్ నెక్స్ట్ ఇవే కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి. పాలకొల్లుకి ముందు నర్సాపురం వస్తుంది అనమాట. అక్కడి నుంచి అయితే అన్ని కొబ్బరి చెట్లు, అండ్ మనకి గోదావరి నది ఇది కాలువ ఉంటది కదా, ఊరు మొత్తం అయితే ఒక సైడ్ అంతా కాలువే ఉందన్నమాట. చూడండి కనిపించే అంతా గ్రీనరీ కనిపిస్తుంది చుట్టూ ఎక్కడ. అండ్ ఇది ఒక్కటే ఫామ్ హౌస్ నాకైతే అక్కడ కనిపించింది. వాళ్ళెవరో కొంచెం మంచిగా ఆలోచించి నేచర్ కి మధ్యలో అయితే కట్టుకున్నారు. అండ్ అక్కడ సిగ్నల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అన్నమాట. సో మనం మొబైల్స్ ఫోన్స్ కూడా యూజ్ చేయడం తక్కువే కదా సిగ్నల్స్ తక్కువ ఉంటే. సో మేమైతే మంచిగా కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాం అనమాట, గుర్తుగా ఉంటుందని. ఇది కింద ఇంకొక స్పాట్ అనమాట. ఫోటో షూట్స్ అలా వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. సో నేనేదో నాకు తెలిసినంత మీకైతే షూట్ చేసి చూపించాను. అండ్ తర్వాత అయితే టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే పాలకొల్లులో పంచారామ క్షేత్రాలు ఉంటాయి కదా మనకి 5 శివుడికి సంబంధించినవి, అందులో ఒక టెంపుల్ ఉందన్నమాట, క్షీరరామ లింగేశ్వర స్వామి టెంపుల్. ఇంకా ఆ రోజు మొదటి శ్రావణ శుక్రవారం అన్నమాట.
ఇంకా శుక్రవారం మంచిగా టెంపుల్కి వెళ్ళేసి వస్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళి అక్కడ లక్ష్మీ అమ్మవారు, దుర్గాదేవి అండ్ అందరూ ఉన్నారు, అందరిని దర్శించుకొని అయితే వచ్చాము. పాలకొల్లులో మా హస్బెండ్ వాళ్ళ సైడ్కి 5 minutes దూరంలోనే ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాకైతే స్కూటీ మీద అయితే వెళ్ళిపోయామన్నమాట టెంపుల్కి. ఈ టెంపుల్లో అయితే మనకి శివలింగాన్ని ఆ మహావిష్ణువు అయితే ప్రతిష్ఠించారంట. సో ఎవరైనా పాలకొల్లు వెళ్తే తప్పకుండా అయితే విజిట్ చేయండి. తర్వాత అయితే ఇక్కడ మీల్స్ బాగుంటాయి అని చెప్పి వెజ్ మీల్స్కి అయితే వెళ్ళామన్నమాట. సో సింపుల్గా అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ వచ్చి గుమ్మడికాయ పులుసు, అంటే రోజు అయితే ఐటమ్ ఉంటుందంట. సో తర్వాత అయితే లంచ్ చేశాక అయితే ఇంకా కొంచెం సేపు అయితే పిల్లలు ఆడుకున్నారు, ఇంకా మా హస్బెండ్ రిలాక్స్ అయ్యారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మా పిల్లలు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఫిషింగ్ చేయలేదని చెప్పేసి. ఇంకా మేమైతే వేరే ప్లేస్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. అంతలోపు అక్కడ ఒక గెస్ట్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. మమ్మల్ని చూస్తే ఎవరో కాదు, చింటూ. నాకు తెలియదు వాడి పేరు ఏంటో, బట్ నేనైతే అది డిసైడ్ చేశాను అనమాట. అదైతే రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది, ఎప్పుడెప్పుడు డోర్ తీసారు లోపలికి వద్దామని చెప్పి. తర్వాత అయితే ఒక మంచి ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాం. దానికోసం అయితే నెక్స్ట్ వీడియో దాకా అయితే వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.